దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ ప్రార్థనలోనికి నడిపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క రాత్రి ఈ ఉపవాస కూడికల ఆరాధనలోకి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. గత 12 దినాలు దేవుడు కాచి కాపాడి ఈ 13వ దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి మీకు అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి, అబ్రహాము యొక్క స్థితిగతులను గురించి, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? ఆ మాట అంటే, నా సేవకుడైనటువంటి లేదంటే అబ్రహాముకు నేను చేయదలిచిన కార్యాన్ని దాచెదన అని మనము చూసాం. బాగా గమనించండి. ఒకసారి ఈ రాత్రి, ఈ 13వ రాత్రి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి మీరంతా దేవుని మాటలు విన్నారు ప్రియులారా. ఏంటి ఆ మాటలంటే, ఒక రోజున తన సేవకుడైనటువంటి అబ్రాం మమ్రేలో ఉన్న సింధూర వనములో గుడారము దగ్గర కూర్చున్నప్పుడు, దేవునిని చూస్తున్నప్పుడు, పిల్లలు గమనించండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జరిగిన తరువాత దేవుడు అంటాడు 17వ వాక్యంలో, ఆదికాండం 17వ వాక్యంలో, 18, 17వ వాక్యంలో ఏమని రాస్తాడంటే, ప్రియులారా, అప్పుడు యెహోవా, నేను బాగా గమనించండి, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదన అంటాడు. ఆమోసు గ్రంథంలో ఏమని రాస్తాడు? తన సేవకులకి ఆయన చేయబోయినది ఏది కూడా చెప్పాలి, బయలుపరచకుండా, అనగా దాచిపెట్టడు. బయలుపరచకుండా ఏది నేను దాచిపెట్టను. గత రాత్రి మీతో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు దేవునిని చూశాడు. కనులెత్తి దేవుని చూస్తున్నాడు. తన చూపులు దేవుని మీద ఉన్నవి. ఈ రాత్రి పిల్లరా, అబ్రహాము గమనించండి, తరువాతి కార్యము ఏమి చేస్తున్నాడంటే, అబ్రహాముకి ఒక మంచి అలవాటు ఉంది. తన ఎదుట ముగ్గురు దేవుని పక్షముగా వచ్చిన, బాగా గమనించండి, తన దేవుని పక్షముగా వచ్చిన, అక్కడ రాసిన మాటలు ఏంటంటే, అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి సాగిలపడెను. స్తోత్రం. ఎక్కడి నుంచి? కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనపడ్డారు. వారెవరంటే ఆషామాషైన మనుషులు కాదు, లోక సంబంధమైన మనుషులు కాదు, రక్త సంబంధముగా బంధువులు కాదు, శరీర సంబంధముగా స్నేహితులు కాదు. ఎవరు అంటే
ముగ్గురు మనుషులు, వారు దేవునిని పోలిన వారై ఉన్నారు. దేవుని పక్షముగా వచ్చువారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవకులై ఉన్నారు. వారు రాగానే ఆ మధ్య పిల్లలు మేము ఒక కుటుంబానికి వెళ్ళాం. ఇప్పుడు కాదు, ఒక 3 సంవత్సరాల క్రితం వెళ్తే మేము వెళ్ళే తలకి ఆ తల్లి, ఆ కుటుంబంలో ఉన్న తల్లి చక్కగా అంట్లు తోముకుంటుంది. తోముకుంటూ మమ్మల్ని చూడగానే ప్రైజ్ లార్డ్ అక్కన్ను అనగానే ప్రైజ్ లార్డ్ తమ్ముడు. మంచి టయానికి వచ్చారు. ఏ టైం అది? మంచి టైం అంటే ఏంటి? భోజనం వండిన తర్వాత పోతే మంచి టైం. హల్లెలూయా. ఏదో ఒక మంచి ఇదిగో భోజనం సిద్ధపరిచి తినే టైంలోకి వెళ్తే మేము వెళ్ళినా ఆవిడ అన్నా బాగున్ను, మంచి టయానికి వచ్చారన్నది. ఎప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు, అంటులు గడిగి అంత టయానికి వీళ్ళు ఎలా వెళ్ళగలిగారంటే, మేము వెళ్ళింది యాక్చువల్గా 11 గంటలు ఆ టైం. ఆవిడకి అప్పుడు తీరిందేమో. స్తోత్రం కలుగును గాక. భలే టయానికి వచ్చారు. పాస్టర్ గారు రండి, ప్రైజ్ లార్డ్. అమ్మా పాస్టర్ అమ్మ, నేను కాస్త లేయలేకపోతున్నాను, దీన్ని సగం పెట్టి వస్తే కుదరదు, కానీ ఇదిగో ఆ పక్కన కుర్చీ ఉంది, అయ్యగారికి ఒకటేసి నువ్వు ఒకటేసుకుని కూర్చో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఇంట్లో మనకేంటమ్మా, మీకేం కావాలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పళ్ళుంటాయి తినండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీళ్లుంటాయి తాగండి. బాగా గమనించండి, దైవ సేవకుడికి ఇవ్వాల్సిన ఆతిథ్యం ఇది. పిల్లలు గమనించండి, ఆమె బాగా మన ఉపదేశంలో నలిగినాం కాదు, అప్పుడప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలకి అలా వచ్చి ఇప్పుడు కాస్త బలపరచబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, అబ్రహాము మంచి సాక్ష్యాన్ని పొందినవాడు. దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవం ఉంది. దేవుని మాట ప్రకారము నడిచే అనుభవం ఉంది. అయితే వచ్చిన మనుషులు దేవుని పక్షముగా వచ్చిన వారు, నేనే దేవునితో మాట్లాడేవాడిని అయితే దేవుని పక్షంగా వచ్చిన వాళ్ళు నన్ను సలహా అడగాలి అనుకోలే. ఈ మధ్య ఒక చోటుకి వెళ్తే, మేము ప్రార్థన చేయడానికని వెళితే మాకు సువార్త చెప్తుంది. ఇక మా నోరులు తెరవని ఇట్లా అక్క. స్తోత్రం కలుగును గాక. మా నోరులు తెరవనిట్లేదు. నేను అలా చేశాను, ఇలా చేశాను. ఇన్ని చేసి ఏం చేసావు? కుటుంబం ఏమైనా కట్టబడ్డదా? ఏదైనా ఆశీర్వాదం ఉందా? నీ కుమారులకు రక్షణ ఉందా? పిల్లలు గమనించండి, నువ్వు చేసే భక్తి నువ్వు చెప్పుకునేది కాదు, కానీ గమనించండి, నీ ఇంటిలో ఉన్న ప్రజలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి సాక్షార్థకరంగా సమాజానికి కనబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నోటి మాటలతో చెప్పుకునేది కాదు భక్తి. బాగా గమనించండి, నీ భక్తి ఇదిగో నీ కుటుంబాన్ని రక్షణార్థకరమైన అనుభవాలలో నిలపాలి. రక్షణ పొందిన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. నీవు నిజంగా దేవుని కొరకై ప్రయాసపడిన అనుభవాలు, దేవుని కొరకై తిరిగిన అనుభవాలు, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉంటే నీ కుటుంబము యావత్తు దేవునిలో ఉంటుంది. ఇది అసత్యమే కాదు, అసత్యమైన అనుభవాలే ఉండవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా గమనించండి, గత 12 రోజుల నుంచి ఉపవాసాలుండి ప్రార్థిస్తున్న బిడ్డలారా, మీకెందుకు దేవుడు బయలుపరచట్లేదు? నీ జీవితాన్ని గురించి ఎందుకు బయలుపరచట్లేదు?
నీ భక్తిని గురించి ఎందుకు బయలుపరచట్లేదు? నువ్వు చేస్తున్న సేవ ముందుకు ఎందుకు నడిపించబడట్లేదు? ఎందుకు ఆటంకాల మధ్యలో నడిపించబడుతున్నావు? ఎదుటి వ్యక్తిని సరైన రీతిలో, బాగా గమనించండి, గౌరవించలేక అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ ముగ్గురు మనుషులకి సాగిలి పడుతున్నాడు వారి ఎదుట. హల్లెలూయా. ఇంటిలో నుంచి వస్తే వచ్చేళ్ళని బాగా గమనించండి. పెళ్ళి చాలామంది అంటారు, నడుస్తూ వెళుతూ ఉంటే చాలామంది అంటారు, ఏంట్రా నడక, పెళ్ళి నడక నడుస్తున్నావు, త్వరగా వెళ్దారా అంటాడు. అంటే పెళ్ళి నడక అంటే ఏంటంటే పెళ్లి కూతురు నడవమన్నారు అనుకోండి, ఎలా నడుస్తుంది? దేవునికి మహిమ కలుగు. ఆడనుకుంటాడు, పెళ్లి చేసుకున్నాడు, అబ్బా నా భార్య అడుగు కూడా లేకపోతుంది. ఎప్పుడు? పెళ్లి పందిరిలో తమ్ముడు. స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి నడక పెళ్లి పందిరిలోనే ఉంటుంది. తర్వాత నువ్వు పరిగెత్తాలి. స్తోత్రం కలుగును గాక. నిన్ను పరిగెట్టినట్లుగా చేస్తుంది. దైవ బిడ్డలారా, దైవ మాటలు జాగ్రత్తగా వినండి. అబ్రాహాము వారిని చూసినప్పుడట తన గుడారములో నుంచి ఏం చేస్తున్నాడట? పరిగెత్తుతున్నాడు. ఏ యవనస్తుడా? చెప్పరే. ఒక 30 సంవత్సరాల వయసు ఈడు కలిగిన వాడా? 20 సంవత్సరాల వయసా? చెప్పాలి. 50 సంవత్సరాల, 40 సంవత్సరాలు వచ్చిన నేనే పరిగెత్తలేకపోతున్నానే. అబ్రాహాము పరిగెత్తుతున్నాడు. వయసు ఎంతంటే 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల వయసులో ఇదిగో తన దగ్గరకు వచ్చిన దేవుని ప్రజల కొరకై తానుని ఎదుర్కొనుటకు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి వారి పాదముల మీద సాగిలిపడ్డాడు. స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అంటే గౌరవం, లేదంటే గౌరవ మర్యాదలు కలిగినటువంటి అనుభవంలో అబ్రాహాము గారు ఉన్నారు. ఈ రోజున ప్రియులారా, నీవు ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నావు? నీ కుటుంబానికే వచ్చిన సేవకునితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఆశీర్వాదం కావాలని అడుగుతున్నావే. ఆ వచ్చిన వ్యక్తికి నువ్వు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి? గమనించండి ప్రియులారా, నువ్వు చేస్తున్నటువంటి అతిథి మర్యాదలేంటి? గమనించండి. అబ్రహాము ఇలా గౌరవించేటువంటి అనుభవంలో ఉన్నాడు కనుక అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే తాను చేయవలసినటువంటి పనిని ఖచ్చితంగా అబ్రహాముకి తెలియపరిచాడు. ఇంకా గమనించినట్లయితే అబ్రహాము తన ఇంటికి వచ్చిన వారిని అడుగుతున్న మాట ఏంటంటే, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కొడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి అని చెప్పాను. హల్లెలూయా. ఏమిస్తున్నాడంటే వారి పాదములు కడుగుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులు పాదాలు కడిగారు. బాగా గమనించండి. పాపాత్మురాలైన స్త్రీ యేసు వారి యొక్క పాదాలని తన కళ్ళ నీళ్లతో, కంటి నీళ్లతో కడిగింది. ప్రియులారా గమనించండి. అంటే అర్థం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. నీ జీవితంలో మంచిగా నువ్వు పాడొచ్చు, మంచిగా వాక్యం చెప్పచ్చు, మంచిగా ప్రార్థన చేయొచ్చు, మంచిగా ఇదిగో ఆ సాక్ష్యాన్ని సంపాదించవచ్చు. కానీ
కడ వరకు నిన్ను నీవు తగ్గించుకుంటూనే ఉండాలి. కడ వరకు అతిశయించకూడదు, గర్వించకూడదు. ఈ మధ్య ఇలాంటి అనుభవాలు నేను చాలా దగ్గరలో చూస్తున్నాను. బాగా గమనించండి, చాలా దగ్గరలో చూస్తున్నాను. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. దేవుని కొరకు ప్రయాసపడేది తక్కువ, నేను పడిన శ్రమలెన్నో అని చెప్పుకునేది ఎక్కువ. ప్రియులారా గమనించండి, నువ్వు ఒకవేళ అంత ప్రయాసపడితే, అంత శ్రమ పడితే దానికి తగినట్లుగా ఆశీర్వాదము ఖచ్చితంగా నీ ఎదుట ఉంటుంది. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ఆ ఆశీర్వాదాన్ని నీకు కనపరుస్తాడు. అట్టి స్థితిగతులను దేవుడు మారుస్తాడు. పిల్లరా, అబ్రహాములో ఈ రోజున గమనించండి, గత దినము ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే ఈ రోజున రెండు విషయాలు. ఒకటి గమనించండి, దేవుని పక్షముగా వచ్చిన వారిని గౌరవించే పని. రెండోదిగా తను తాను తగ్గించుకొని కాళ్ళు కడుగుటకు నీళ్లను ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఇదిగో యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఒక స్త్రీ వచ్చి పాదాలు కడుగుతుంది. కళ్ళ నీళ్ళతో కడుగుతుంది. బాగా గమనించండి, నీ జీవితంలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యము సెలవిస్తుంది. నీలో హెచ్చించగలిగేటువంటి ముళ్ళు ఏది ఉందో, ప్రార్థనను ముళ్ళు ఉందేమో, నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు లేడని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కూడా ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, అయ్యగారు మీరు ఉపవాసాలంటే ఎట్లా? 5 గంటలకి తింటారా, లేదంటే ఇదిగో 8 గంటలకు తింటారా అంటే చెప్పాను నేను ఈ సేవలో గమనించడి, ఆత్మ సంబంధంగా నేను రక్షింపబడిన దినాలు ప్రారంభమై నా మట్టుకు నేను ఈ సేవని దేవుని ద్వారా చేపట్టిన నాటి నుంచి నేను నాకంటే మా ఆత్మీయ తల్లిదండ్రులు వేసినటువంటి ఈ పునాది మీద అలాగే కట్టబడుతున్నాను. నవంబర్ 21వ తేదీ రాత్రి నుంచి మరలా సంవత్సరం గడిచి జనవరి 1వ తారీఖు వచ్చినంత వరకు ఏ ఆహారాన్ని తినం. 40 దినాలు అలాగే ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతున్నాం. అంటే ఆయన నా సాయి ఎలా చూస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులారా గమనించండి, ఈ ప్రార్థన, ఈ ఉపవాసం దేవుని కొరకు కాదు. చాలామంది అంటారు నేను పాడేది ఇది. గమనించండి, నేను ఎదుగో ఉపవాసాలు ఉండేది దేవుని కొరకు. అంటే దేవుని కొరకు కాదు, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకునేదానికి, నా పరిచర్యని నేను నడిపించుకునేదానికి. గమనించండి, ఒక్కొక్కసారి ఇదిగో ఈ పరిచర్యలోనికి గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు వస్తాయి. అది తోడేలు గొర్రె కనుక్కోవాలంటే దేవుని దగ్గర గమనించండి, అబ్రహాము తెలుసుకున్నట్లుగా దేవుడే తెలియపరచాలి. ఈ అనుభవాలు కావాలి. దేవుడు జరగబోయే సంగతులని ఇదిగో బోధించాలి. రగల దినాలలో ఎలా నడిపించబడాలో. ఉట్టుటి ప్రాపసీ కాదు. మొట్టమొదటిగా ప్రవచనం అంటే నిన్ను గురించి నీకే ఉండాలి. నీ ఆత్మీయ స్థితిని గురించి, ఇదిగో నీ ఆధ్యాత్మికమైన అనుభవాన్ని బట్టి, నీ సేవను బట్టి, సంఘాన్ని బట్టి, నీకున్న ప్రజలను బట్టి నీకుండాలి. అందుకే కానీ మేము చేసే 40 దినాలు ఉపవాసాలు మరి దేనికి కాదు. రాబోయే దినాల్లో చక్కటి సంవత్సరానికి చక్కటి వాగ్దానం దేవుడే ఇవ్వాలి. ప్రియులారా, ఒక వాక్యం రాసుకోవడం కాదు, దేవుడు మాట్లాడాలి. అలా అనేక దినాల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఈ సేవని ఇలా నడిపించబడుతున్నాం గనుక దేవుడు నీకు కూడా ఆయన చేయవలసిన కార్యాలన్నీ నీకు తెలియపరచాలంటే నీవు కూడా దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి. గర్వపడకు, నాకేదేదో వచ్చేసింది, నేను ఏదేదో చేసేస్తున్నాను అని గర్వపడకు.
నాకు ఇల్లు ఉంది, గర్వపడకు. కారు ఉంది, గర్వపడకు. ఇదిగో సేవలోకి వచ్చిన తర్వాత అన్నీ సమకూర్చబడ్డాయి. వైట్ అండ్ వైట్ వచ్చేసి నేను కుర్చీల్లో తప్ప ఎందుకు కూర్చోను అనబాకు. ఎందుకంటే దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి పరిస్థితులు మనకున్నవి. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ఈ యొక్క 13వ రాత్రి ఉపవాస కూడికలోకి వచ్చిన బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డలారా, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను దేవుని సేవకునిగా. ఒక్క నిమిషం మోకరిల్లుతారా? ప్రేమ నమ్మకము కనికరము కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో గత 12 దినాలు కాచి కాపాడి ఈ 13వ దినము ఇదిగో ఈ రాత్రి కూడా అబ్రహాముకి నీవు దాయిని విషయాలను గురించి అయ్యా, ఇదిగో ఆమోసు ఇదిగో చెప్పిన ఇదిగో నా తండ్రి ప్రవచనాత్మకమైన మాటను గురించి అబ్రహాములో ప్రభువా, ఇదిగో నీ పక్షముగా వచ్చిన వారు ఇతడు నిండు ఇదిగో వృద్ధాప్యంలోకి వచ్చిన ఇదిగో ఆతిథ్యమిచ్చుటకు పరిగెత్తేటువంటి అనుభవం, సాగిలపడి ఇదిగో మ్రొక్కే అనుభవం. అయ్యా, అబ్రాహాముకి ఆతిథ్యం ఇచ్చుటకు అయ్యా పాదములు సైతము కడిగేటువంటి అనుభవం ఉంది. ఈ రోజున గర్వపడేటువంటి మనసు మాలో ఉన్నదేమో. ఈ లైవ్ ద్వారా ఇదిగో వీక్షిస్తున్న ప్రజల్లో ఇలాంటి తలంపు ఉన్నదేమో. ఒక్కసారి తొలగించి నీ మహిమకు అప్పగింపబడి నీ రాజ్యమునకు చేర్చబడేటువంటి ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.